శ్రీశైలంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శివనామ స్మరణతో రాత్రంతా శ్రీశైలం కొండలు మారుమోగాయి. బాగా అలంకరణ తర్వాత బాణసంచా పేల్చి సందడి చేశారు అధికారులు. శ్రీశైల మహాక్షేత్రంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి లక్షలాదిగా తరలివచ్చారు భక్తులు. రాత్రంతా జాగారం చేశారు. శివనామ స్మరణంతో శ్రీశైలం మారుమోగింది. జ్యోతిర్లింగమైన మల్లికార్జున స్వామి లింగాన్ని, మహాశక్తిపీఠమైన బ్రహ్మరాంబదేవిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. స్వామివారి ఎదుర్కోరు ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. కళాకారుల కోలాటాలు, చెక్క భజనలు, తప్పెట చిందులు, డ్రమ్ముల వాయిద్యం, నందికోల విన్యాసం, బీరప్పడ్డోలు వాయిద్యం భక్తులను కనువిందు చేశాయి. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్త నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి పాగాలంకరణ చేయడం ఆనవాయితీ. ప్రకాశం జిల్లా హస్తినపురానికి చెందిన చేనేత కళాకారుడు వెంకటేశ్వర్లు తీసుకొచ్చిన వస్త్రాన్ని, స్వామివారి గర్భాలయ విమాన గోపుర కలశాన్ని, ముఖమండపంపై ఉన్న నవనందులను కలుపుతూ అలంకరణ చేశారు. పాగాలంకరణ సమయంలో ఆలయంలోని విద్యుత్ లైట్లన్నీ ఆర్పివేశారు. ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు ఓంకార నాదాలు మారుమోగాయి. వైభవంగా జరిగిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణాన్ని కళ్లారా చూసి తరించారు భక్తులు.